వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ కానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు, మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు మార్కెట్ చూసినాం కదా, పైకి వెళ్ళినట్టే వెళ్ళి ధడాలను పడిపోయింది, గట్టి ఫాల్ అయితే వచ్చింది. సరే, ఇక మార్కెట్ అంటే అట్లే ఉంటుంది, పైకి పోయినట్టే పోతుంది, ఆశ చూపించి కిందికి వస్తుంది, కిందికి వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది, దాన్నే మార్కెట్ అంటాము. సరే, ఇక అది ఎక్కడున్నా ఇక ఈరోజు అయితే నిఫ్టీ ఒక 168 పాయింట్లు పడ్డది, 0.7% ఫాల్ అయింది. సెన్సెక్స్ 0.5% పడ్డది, 450 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీ కూడా 0.7% పడ్డది, 358 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీ దాదాపు హై నుంచి, ఈరోజు డే హై నుంచి చూస్తే దాదాపు 1000 to 1200 పాయింట్స్ వరకు ఫాల్ అనేది కనిపించింది. నిఫ్టీ కూడా పెద్ద ఎత్తున ఫాల్ అయింది, అది కూడా ఒక 300 పాయింట్స్ పైనగానే ఫాల్ అయింది. డే హై నుంచి చూస్తే అయితే 300+ పాయింట్స్ ఫాల్ అయింది. సెన్సెక్స్ కూడా 1000+ పాయింట్స్ ఫాల్ అయింది పైనుంచి. ఓకే, ఓవరాల్గా ఈరోజు అయితే అందరి హంటింగ్ అయితే జరిగింది. స్టాప్ లాస్ హంటింగ్తో పాటు అటు ఇటు మార్కెట్ మ్యానిపులేషన్ అయితే గట్టిగా జరిగింది. సరే, అది పక్కన పెడితే ఈరోజు ఇండెసిస్ నిఫ్టీలో ఏవి ఎంతవరకు ఎఫెక్ట్ చేసినాయి అనేది చూస్తే ఈరోజు దాదాపు మెజారిటీ రెడ్లో ముగిసినాయి. కేవలం 3 ఇండెసిస్ మాత్రమే ఈరోజు కొంచెం పాజిటివ్లో ముగిసినాయి. మెయిన్గా ఫార్మా ఇండెసిస్ 1%కు పైగా లాభపడ్డది. ఐటీ ఎఫ్ఎంసీజీ షేర్లు కూడా కొంచెం లాభపడ్డాయి, 0.3 to 0.5% లాభపడ్డాయి. మిగిలిన అన్నీ కూడా రెడ్లో ముగిసినాయి. మెయిన్గా మీడియా షేర్లు అయితే ఎక్కువ పడ్డాయి, 1.87%. ఇక రియాలిటీ 1.5%, ఆటో షేర్లు 1.4%, మెటల్, పిఎస్యు బ్యాంక్స్, ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా 1% అటు ఇటు పడిపోయినాయి. ఓవరాల్గా ఇక గ్యాస్, ఇక నిఫ్టీ ఎనర్జీ షేర్లు కూడా పడ్డాయి. మెజారిటీ షేర్లు ఈరోజు స్టార్టింగ్లో లాభాల్లో ఉన్నాయి, తర్వాత పడ్డాయి. యాక్చువల్లీ గ్లోబల్ మార్కెట్లో నుంచి ఇక అవన్నీ కూడా మనం తర్వాత చెప్తాం. గ్లోబల్ మార్కెట్లలో నెగిటివ్ ఉంది, సపోర్టు, రెసిస్టెన్స్ అని చెప్పుకుంటాం. సరే, ఇవన్నీ కూడా హంటింగ్ అనేది జరుగుతుంది మార్కెట్లో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని పంచి చెప్తున్నా. ఎందుకో ఈ 1 మంత్, సరే ఈ వీక్ మరి రేపు నుంచి పెద్ద మొమెంటం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం మార్కెట్లు కొంచెం హంటింగ్ ఇంకా గట్టిగా జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ అయిపోయే వరకు కూడా కొంచెం ఇలాగే ఉండొచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్త. ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో, సెల్లర్స్కు కానీ హెడ్జింగ్ చేసే వాళ్ళకి కానీ కొంచెం సేఫ్ సైడే, కానీ బయర్స్ మాత్రం దారుణంగా నష్టపోతారు. కాబట్టి జాగ్రత్త, నేను పని చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్త ఉండండి. బయర్స్ మేము బయింగ్ తప్ప వేరే చేయము అనేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నా సలహా వాళ్ళకి అంతే, అంతకుమించి నేనేమి ఇవ్వలేను. ఇక ఈరోజు నిఫ్టీ చేంజ్లో, నిఫ్టీ 50 చేంజ్లో ఏది ఎంత కంట్రిబ్యూట్ చేసింది అనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడొచ్చు. ఈరోజు అదానీ షేరు, అదానీ ఎంటర్ప్రైజెస్ అయితే మంచిగానే ఒక 9 పాయింట్స్. ఇక హెచ్సిఎల్, సన్ఫార్మా, టెక్ మహీంద్రా, సిప్లా ఇవన్నీ కూడా కొంచెం పెద్ద పాజిటివ్ కాదు, ఏదో సింగిల్ డిజిట్లోనే ఇవి కొంచెం కంట్రిబ్యూట్ చేసినాయి పాజిటివ్గా. ఇక ఈరోజు ఎక్కువ పడేసింది నిఫ్టీని ఏదంటే బ్యాంకింగ్ షేర్లు. ఇక్కడ చూడొచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 34 పాయింట్లు, ఐసిఐసిఐ బ్యాంక్ 22 పాయింట్లు పడేసింది. ఇక దాని తర్వాత రిలయన్స్, ఎస్బీఐ ఇవన్నీ కూడా పడేసినాయి. అదర్స్ మిగతా అన్నీ కూడా, మిగతా నిఫ్టీ 50 షేర్లలో మిగతా అన్నీ కూడా ఈరోజు ఒక 113 పాయింట్లు పడేసినాయి. ఓవరాల్గా ఎక్కువ పడేసినవి ఉన్నాయి, ఆదుకున్నాయి పెద్ద ఏం లేవు. అందుకే నిఫ్టీ ఈరోజు ఫాల్ అయింది. మరి ఫాల్ ఆగుతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది మనం చూద్దాం. అసలు ఇంకా ఎఫ్ఐఏ డేటా ఇంకా రాలేదు, వచ్చి ఉంటే అది కూడా అప్డేట్ చేసేవాళ్ళం. సరే, మనం కొన్ని లెవెల్స్ చెప్పుకున్నాం కదా, లెవెల్స్ ఏమైనా ఈరోజు పనిచేసినాయి అనేది ఒకసారి చూద్దాం. నిజానికి మనకైతే ఈరోజు నిఫ్టీలో పెద్ద ఎంట్రీస్ రాలేదు, ఎందుకంటే మన లెవెల్స్ ఎక్కడ పెద్ద, ఇక్కడ చూడొచ్చు మనం స్టార్టింగ్లో కొంచెం గ్యాప్ డౌన్ అయింది. ఈ లెవెల్లో ఉంటే మనం పెద్ద ట్రేడ్ చేయమని చెప్పినాం, ఇది ఇక్కడనే ఉన్నది. సరే, కిందికి వచ్చి ఇక రీటెస్ట్ చేయలేదు, పైకి పోయింది, మళ్ళీ వచ్చింది. సరే, ఇది రీటెస్ట్ అనుకున్నా, ఇది స్టాప్ లాసే. మళ్ళీ ఇంట్లోకి వచ్చింది, మనం చేయము. మళ్ళీ ఇక్కడ వచ్చింది, చేయము. ఇక్కడ రీటెస్టే చేయలేదు, ఇక్కడ మనకి ఎంట్రీ దొరకలే. మళ్ళీ ఇంట్లోకి వచ్చింది, ఇక్కడ మనం చేయము. ఇంట్లోకి వచ్చినా ఇక్కడ కనీసం రీటెస్ట్ చేస్తే ఇంకో ఎంట్రీ తీసుకునే వాళ్ళం, ఇక్కడ రాలేదు. ఇక్కడ ఒక్క దగ్గర వచ్చింది, కానీ ఇది కూడా స్టాప్ లాసే. అంటే ఈరోజు నిఫ్టీలో 2 ఎంట్రీస్ వచ్చినాయి అనుకున్నా, 2 కూడా ఎస్ఎల్ఏ కొట్టినాయి. ఈరోజు మనకు నిఫ్టీలో మాత్రం ఎంట్రీస్ రాలే, మన లెవెల్స్ ప్రకారం నిఫ్టీలో ఎంట్రీస్ రాలే. వస్తే వచ్చినాయని చెప్పుకోవాలి, లేకపోతే లేదని చెప్పుకోవాలి. ఈరోజు మనకు నిఫ్టీ 2 ఎంట్రీస్ ఇచ్చింది అనుకుంటే ఇక్కడ ఈ 2 కూడా
స్టాప్ లాస్లే కొట్టేసింది. సరే పెద్ద హెడ్జింగ్లో పెద్ద స్టాప్ లాస్లు కాకుంటే ఇక ఎవరైనా న్యాకుడుగా బై చేసి ఉంటే మాత్రం గట్టినే కొట్టుంటుంది. కాబట్టి అందుకే నేను హెడ్జింగ్ చేసుకోండి, మన లెవెల్స్కి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటాము. 10 రూపాయలు తక్కువ వచ్చినా సరే కానీ హెడ్జింగ్లో సేఫ్గా ఉంటాం మనం. అట్లా కాకుండా న్యాకుడుగా చేస్తాము అనుకుంటే మాత్రం సరే మీకు తక్కువలో దొరకవచ్చు కానీ లాస్ కూడా అంతే ఉంటుంది. ఎక్కువ పర్సెంటేజ్లో ఎక్కువ లాస్ అవుతారు. మీకు ఆల్రెడీ తెలుసు, ఒక 4,000లో మీకు ఒక లాట్ దొరికింది అంటే 10 పాయింట్స్ పోయినా ఒక ఈజీగా ఒక 600 to 700 పోయింది అనుకోండి, అది ఎంత పర్సెంటేజ్ అవుతుంది. కాబట్టి అది ఆలోచించుకోండి. ఎక్కువ పర్సెంటేజ్ లాస్ కావద్దు. మనం ఎప్పుడైనా కానీ మనం లాస్ ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే వచ్చిన లాభాలను అంత నిలబెట్టుకోగలుగుతాం. కాబట్టి బయింగ్ అనేది ఎందుకో ఇప్పుడు బాగాలేదు. ఒకవేళ ఎవరైనా అంత అగ్రెసివ్ బయింగ్ చేసినా మీకు తెలిసి ఉంటుంది, మీకు ఏమంటారు బ్రోకరేజ్కే ఎక్కువ పోయి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. చిన్న క్యాపిటల్ ఉన్న వాళ్ళు ట్రేడ్ చేయకండి, బంద్ చేసేయండి. ఎందుకంటే మీరు 10,000 పట్టుకొచ్చి ఈరోజు 1,000 రూపాయలు తీస్తామనేది వస్తాయేమో, ఎప్పుడో ఒక రోజు వస్తాయి కానీ పోగొట్టుకునే ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాని జోలికి పోకండి. ఒకవేళ మీకు క్యాపిటల్ పెద్ద ఉంది అంటే హాయిగా సెల్లింగ్ చేసుకోండి. సెల్లింగ్లో కూడా ఒక స్ట్రాటజీ మీద నేను అయితే వర్క్ చేస్తున్నా. అది సక్సెస్ అయితే మీకు ఆ స్ట్రాటజీ గురించి కూడా నేను చెప్తా, మంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని మీద ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నా. ఓకే, నాకు సాటిస్ఫై అయినప్పుడు మీకు చెప్తా. ఎందుకంటే ముందే చెప్పి ఇక మళ్ళీ మిమ్మల్ని అందులోకి దించి అనవసరంగా వద్దు. అందుకని నేను టెస్ట్ చేస్తున్నా. అది సక్సెస్ అయిన తర్వాత మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తే దానికి కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే కాదు, ఇంకా బ్యాక్ టెస్ట్లోనే ఉంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను నేను. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తా, యూట్యూబ్ వీడియోలోనే పెడతా, అదే చూసుకోండి. ఓకే, ఇక ఇది మొత్తంగా అయితే ఈరోజు ఈ రెండిట్లో కూడా మనకు స్టాప్ లాస్లే కొట్టినాయి. కాబట్టి నిఫ్టీలో ఎంట్రీ రాలే. ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా ఎంట్రీ ఇచ్చిందా అనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ చూడవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇది బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఓపెన్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ దీనిపైన దీని కింద ఎక్కడైనా కానీ వస్తేనే మనం ట్రేడ్ చేద్దాం అనుకున్నాం. మనకు ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ అయ్యలేదు, సెకండ్ క్యాండిల్ రిజెక్షన్ వచ్చినట్టే వచ్చింది కానీ ఇక్కడ కూడా మనకు ఎంట్రీ రాలే. థర్డ్ క్యాండిల్ వచ్చింది, ఇది కూడా మనకు ఎందుకంటే ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయింది. ఇక్కడ రీటెస్ట్ చేసి ఉంటే ఇక్కడ ఎంట్రీ తీసుకునే వాళ్ళము, ఇక్కడ రీటెస్ట్ చేయలేదు ఇది, కాబట్టి ఇక్కడ కూడా ఎంట్రీ రాలేదు. ఇది బ్రేక్ అయింది, మంచి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేస్తే ఎంట్రీ అనుకున్నాం కానీ ఇక్కడ రీటెస్ట్ చేయలే. చూడవచ్చు మనం స్ట్రాంగ్ క్యాండిల్తో కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఎంట్రీ అయితే ఇచ్చింది మనకు బ్యాంక్ నిఫ్టీలో. ఇది ఎంట్రీ, ఇక్కడ ఇదంతా ఎంట్రీస్ కావు, అది ఎంత దుంకులన్నా మన లెవెల్కి రాలే కాబట్టి మనం తీసుకోము. ఇక్కడ వచ్చింది ఎంట్రీ, ఈ ఎంట్రీ కనుక తీసుకుంటే ఇది పర్ఫెక్ట్. సరే, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే పర్ఫెక్ట్ వచ్చింది. చూడొచ్చు ఒకటే క్యాండిల్తో వచ్చింది, ఇక రీటెస్ట్ అయింది. ఒకవేళ ఇక్కడికి వచ్చి చేసినా కానీ కొంచెం అంతో ఇంతో ప్రాఫిట్ వస్తుండే. సరే, తర్వాత ఇది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసింటే ఎంట్రీ వస్తుండే, కానీ ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అయినాక కూడా నేను చెప్పిన ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు అని. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఒక ఎంట్రీ అయితే వచ్చింది. సరే, ఇది కొంచెం ప్రాఫిట్ ఇచ్చింది. ఆ తర్వాత లాస్ట్ క్యాండిల్ అయితే స్టాప్ లాస్ కొట్టింది అనుకోవచ్చు. సరే, ఇక్కడైతే ఒక ఎంట్రీ ఇచ్చింది, పర్ఫెక్ట్ ఎంట్రీ. బ్యాంక్ నిఫ్టీలో ఒకటి ఇచ్చింది, ఇక్కడ ఒకటి ఇచ్చింది రెండోది. సరే, ఇది C2C కావచ్చు, లేకుంటే కొంచెం ప్రాఫిట్ కావచ్చు. ఇదైతే మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా ట్రయలింగ్ చేసుకుంటూ పోతే ఇంతవరకు కూడా మనం తీసుకోవచ్చు. ట్రయల్ చేసుకోకపోతే కనీసం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు బుక్ చేసుకున్నా కానీ ఎన్ని పాయింట్స్, దాదాపు ఒక 300 పాయింట్స్ వరకు అయితే మనకు దొరికింది బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీలో మనకు 2 స్టాప్ లాస్లు ఇచ్చినా కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఒక 2 ఎంట్రీస్ ఇచ్చింది మన లెవెల్స్ ఈరోజు. అది ఇక రేపటి లెవెల్స్ చూసుకుందాం, రేపు ఎట్లా ఉండొచ్చు మార్కెట్ అనేది. ఇవి నిఫ్టీకి సంబంధించి రేపటి లెవెల్స్. రేపు చాలా క్రూషియల్ లెవెల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ ఉంది, ఈ 23,556. ఇది కొంచెం గట్టి సపోర్ట్ ఇదిగా నిఫ్టీకి సంబంధించి. ఒకవేళ నిఫ్టీ కనుక ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంకా ఫాలో అవుతుంది ఈ రీటెస్ట్ మీద. ఇక నేనైతే మంచి గట్టి సెల్లింగ్ ఎంట్రీ అయితే తీసుకుంటా. కాబట్టి ఇది ఇంపార్టెంట్ లెవెల్ చూసుకోండి. సరే, ఇది పక్కకు పెడితే రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా, చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి చిన్న బయింగ్ ప్లాన్ చేస్తా. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఇది ఫస్ట్ టార్గెట్, ఏది 23,658 ఫస్ట్ టార్గెట్, 23,813 సెకండ్ టార్గెట్. చిన్న ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వస్తేనే అది కూడా ఇక్కడ నుంచి చిన్నగా ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది నిఫ్టీకి బయింగ్కి సంబంధించి. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇది థర్డ్ టార్గెట్ అవుతుంది, ఏది 23,960. ఒకవేళ ఇక పెద్ద క్యాండిల్ వేసుకుంటా పోతే మనకు అంతవరకు వస్తుంది, లేకుంటే మధ్యలోనే ట్రయలింగ్ స్టాప్ లాస్ అనేది ఇస్తాం.
లేదు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఇక దీని కిందికి వస్తలేదు నిఫ్టీ అంటే ఇక్కడ నుంచే ఒక చిన్న బయింగ్ ప్లాన్ చేస్తా ఇంతవరకు 23,813 వరకు. లేదు గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చినా మళ్ళీ సెల్ సైడ్ అనేది ప్లాన్ చేస్తా. ఒకవేళ గ్యాప్ అప్ అయితే 23,813 దగ్గర కానీ 23,960 దగ్గర కానీ పోయిన తర్వాత ఒకవేళ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 4 లెవెల్స్, ఈ 4 లెవెల్స్కి వచ్చిన తర్వాత మనకు రిజెక్షన్ వస్తుందా 5 మినిట్స్ చూసుకోండి. 5 మినిట్స్ చూసుకుంటే చాలు. 5 మినిట్స్ క్యాండిల్ రిజెక్షన్ వస్తుందా లేదంటే అప్పు అవుతుందా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం అనేది బయింగ్ ప్లాన్ ఆర్ సెల్లింగ్ ప్లాన్ అనేది చేద్దాము. ఒకవేళ ఈ లెవెల్ మాత్రం ఫాల్ కావచ్చు, చూడండి ఫాల్ అయితే కొంచెం నిఫ్టీ ఎక్కువ ఫాల్ కావచ్చు. కాబట్టి ఇది క్రూషియల్ లెవెల్ 23,556 లెవెల్. కాబట్టి అక్కడైతే జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా. మన టెలిగ్రామ్ గ్రూప్కు సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ కొన్ని ఫాల్ గట్టిగా అయింది సరే, అయినప్పటికీ ఇక్కడ ఇంకా కింద 1-2 సపోర్ట్స్ ఉన్నాయి. ఇది ఒక సపోర్టు ఈరోజు తీసుకున్నది 50,735 లెవెల్. దీంతోపాటు కింద ఇంకో లెవెల్ ఉంది, ఇది ఎప్పుడో పెట్టిన లెవెల్, ఇది 5448 లెవెల్. ఇది ఇంపార్టెంట్ సపోర్టు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వచ్చిన 5735 దగ్గర కానీ 5448 వరకు వచ్చి రిజెక్షన్ వచ్చినా ఇక్కడ నుంచి నేను మళ్ళీ బయింగ్ ప్లాన్ చేస్తా. సేమ్ ఇక్కడికి వచ్చి ఒకవేళ రిజెక్షన్ వస్తే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇది కూడా బ్రేక్ అయితే ఇది థర్డ్ టార్గెట్ అవుతుంది. 51,311 లెవెల్, ఇది ఒకటి 59,52. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కనుక గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ రిజెక్షన్ వచ్చినా నేను బయింగ్ ప్లాన్ చేస్తా. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్. ఒకవేళ రేపే అది కూడా వచ్చిందంటే ఇది ఫోర్త్ టార్గెట్ కూడా అవుతుంది. అంత అవసరం లేదు, ఇక్కడికే మనకు 1000 పాయింట్లు అవుతుంది కాబట్టి ప్రశాంతంగా చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తా. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి చిన్న సెల్ వస్తుంది. 952 నుంచి 735 వరకు మాత్రమే సెల్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బై ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇంతవరకే ఫాల్ కావచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ పైకోవచ్చు. కాబట్టి జాగ్రత్త. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితేనే మనకి ఇంతవరకు వచ్చే అవకాశం ఉంది. 5448 లెవెల్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయితే అంతవరకు రాకపోవచ్చు అని అనుకున్నా. ఒకవేళ వచ్చిన ప్రాబ్లం లేదు, ఒక రిజెక్షన్ వస్తే మళ్ళీ బై ప్లాన్ అనేది చేస్తాం. నేను అగ్రెసివ్ సెల్లింగ్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే 50,448 లెవెల్ కనుక బ్రేక్ అయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీ కిందికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, సేమ్ ఈ లెవెల్కి పోతే ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి సెల్ చేద్దాం. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఈ లెవెల్ కూడా రాస్తాను నేను 51,571 లెవెల్, ఇది ఇంపార్టెంట్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే సేమ్ ఈరోజు అయ్యింది కానీ రీటెస్ట్ చేయలే. ఒకవేళ రేపు అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంది. కాబట్టి రేపు అంతవరకు పోకపోవచ్చు, మార్కెట్ ఇట్టిట్టే తిరగవచ్చు. ఇంకొక 1-2 డేస్ తర్వాత మళ్ళీ మార్కెట్ డైరెక్షన్ అనేది మనకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పటివరకు అయితే కొంచెము జాగ్రత్త. ఇంకా అయినప్పటికీ ఇంకో 1 మంత్ మాత్రం ఆప్షన్ బయర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ చేయాలనుకుంటే చిన్న హెడ్జింగ్ చేసుకోండి, లేదు అంటే మీకు సెల్లింగ్ మీద నాలెడ్జ్ ఉంటే సెల్లింగ్ చేసుకోండి. కానీ బయింగ్లో మాత్రం మీకు లాసెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. అది ఈరోజు మార్కెట్కు సంబంధించి. మళ్ళీ రేపు మార్కెట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, నమస్కారం.